అమలాపురం నియోజకవర్గంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు విజయోత్సవ సభ కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సభను ఏర్పాటు చేసిన వారు చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్, మాజీ శాసన మండలి సభ్యులు, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ కేవీవి సత్యనారాయణరాజు గారు. చైతన్యరాజు మాట్లాడుతూ, ఈ మహాసభల్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దేశ విదేశాల నుండి సుమారు 50,000 మందికి పైగా తెలుగు భాషాభిమానులు హాజరై దీన్ని విజయవంతం చేశారని హర్షం వ్యక్తం చేశారు. సభలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల గవర్నర్లు, న్యాయమూర్తులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, తెలుగు పండితులు, కవులు మరియు కిమ్స్, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పాత్రికేయ మిత్రులు పాల్గొని ఘన విజయోత్సవాన్ని సమర్థించారు. కన్నికల భరణి గారు, గరిపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే తోటకూర ప్రసాద్ గారు అమెరికా నుంచి, అలాగే కృష్ణ నడిపల్లి గారు ఆస్ట్రేలియా తెలుగు సంఘం అధ్యక్షులు, ఆయనేమో అక్కడ తానా అధ్యక్షులు, అక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి ఇంకా మీరు వారణాసి రామ్మాధవ్ గారు ఇలా తీసుకొచ్చి 15 మందిని సభ్యుల కింద వేసి దీనికి శాశ్వతమైనటువంటి నిధి ఏర్పాటు చేసి ఈ భాష కోసం, అలాగే మండలి బుద్ధప్రసాద్ గారు, పద్మభూషణ్ యాలగడ్డ అశ్విప్రసాద్ గారు, వీరందరినీ మనం ఇందులో సలహాదారుల కింద పెట్టుకుని ప్రస్తుతం. అలాగే నేనేమన్నానంటే మీరందరూ కూడా ఇక్కడ ఒక వాట్సాప్ గ్రూప్లో మిగతా అన్ని కాకుండా భాష సంబంధించినటువంటి దానికి నేను దానికి ఖచ్చితంగా కంకణం కట్టుకున్నాం కాబట్టి 30 ఏళ్ళుగా చేస్తాం. భగవంతుడు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి బయట రాగలిగిన రోజులు కూడా తప్పనిసరిగా చేస్తాం. నేను వచ్చిన అభ్యర్థి ఈ ప్రక్రియ శాశ్వతంగా కొనసాగడానికి అదృష్టం ఏంటంటే రవివర్మ, శశివర్మ మా ఇద్దరు అబ్బాయిలు కూడా వాళ్ళు కూడా పూర్తిగా ఎవరితో ఉన్నారు. వాళ్ళు నాదాకా పద్యాలు చెప్పలేకపోవచ్చు కానీ సమర్థులు, పర్వాలేదు బాగానే చేస్తారు. మరి చెప్పడానికి వీళ్ళంతా ఉన్నారు కాబట్టి మా పద్యాల అవసరం ఉంటుంది మనకి, ఏదో స్వతహాగా నాకు దాని మీద ఇష్టత ఎక్కువ కాబట్టి ఈ ప్రక్రియని ఇలాగే మనం కొనసాగించి మనం వారసత్వం ఎప్పుడు చూడటువంటి విధంగా ఎప్పుడు కూడా పక్షం ఏంటంటే నేను 44 సంవత్సరాలుగా రాజకీయాల్లో చాలా బలంగా ప్రతి గ్రామం అని ఉంది. కాంబైన్ స్టేట్లో కూడా ఎన్నో పదవులు చేశాం. బట్ ఎక్కువ తృప్తించినటువంటి అంశం ఏంటంటే ఇది ఇక్కడ తెలుగు మహాసభ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఫిబ్రవరి 28, మార్చి 1వ తారీఖున అమలాపురం మన కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా ఇదివరకు ఎప్పటికీ లేనట్టుగా మా అంచనాలకు మించి ఆద్యంతము అత్యంత అద్భుతంగా జరిపించినటువంటి గత 4 నెలలుగా ఉపాధ్యాయ పండితులు, ఎందరో కవులు, కళాకారులు, విజ్ఞులు, మేధావులు, పాత్రికేయ మిత్రులు, అలాగే ప్రత్యేకించి మా కిమ్స్, అలాగే గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ సిబ్బంది కలిపి అత్యంత ఆనందభరితంగా, ఆహ్లాదకరంగా వేలాది మంది 8,500 మంది విద్యార్థుల్ని ఇందులో ప్రోత్సహించి వారందరితోటి కూడా 6 విభాగాల్లో పోటీలు నిర్వహించి వారందరికీ కూడా ప్రశంసా పత్రాలతో పాటు నగదు బహుమతి కూడా మేము ఇచ్చామని చెప్పడానికి నేను సంతోషం వ్యక్తం చేస్తూ, వచ్చినటువంటి అతిరథ మహారథులు ఉభయ రాష్ట్రాల గవర్నర్లే కాకుండా ఒరిస్సా రాష్ట్ర గవర్నర్, తెలుగువారు శ్రీ ఖమ్మంపాటి హరిబాబు గారి దగ్గర నుంచి, వారణాసి రామ్మాధవ్ గారి దగ్గర నుంచి, శాసనసభ స్పీకర్ గారు అయ్యన్ పాత్రుడు గారు, శాసనమండలి చైర్మన్ గారు, అలాగే అందరూ శాసనసభ్యులు, ఎంపీలు వారంతా కూడా వచ్చి
వేలాది మంది కవులు కళాకారులు కూడా అత్యంతము దాదాపు 8 ప్రాంగణాల్లో మనం ఈ యొక్క ఏర్పాట్లు చేసుకున్నాం. అలాగే దీనికి 3 సర్టిఫికెట్లు 3 అవార్డులు కూడా దీనికి రావడం జరిగింది. ఒకటి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఒకటి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మూడవది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. 3 కూడా ప్రశంసా పత్రాలు వచ్చినాయి. అలానే దానికి రికార్డులు కూడా నమోదు చేయడం జరిగింది. వారంతా వచ్చి 1వ తారీఖున ఇక్కడ వారు ఇవ్వటం జరిగింది వేదిక మీద. చాలా సంతోషం. అంటే ఎక్కువ మంది ప్రాచీన భాష అయినటువంటి తెలుగు మన భాష ఇంకా ఆ స్థానాన్ని ఇంకా పదిలపరుచుకుని ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో స్థిరపడినటువంటి వారందరూ కూడా ఇంకా తెలుగుని ప్రేమించి ఏ భాషలో చదువుకున్నా ఎంత పెద్ద ఉద్యోగం చేసినా తల్లిగారిని ఎలాగైతే మర్చిపోరు తల్లిదండ్రులని, అలాగే అమ్మ భాషను కూడా మర్చిపోకుండా ఉండేలాగా మేము 3 దశాబ్దాలుగా ఇక్కడ ఇద్దరు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ గరిపాటి నరసింహారావు గారు కూడా ఇక్కడ ఇచ్చేసి, బంగారాజ శర్మ గారు, అలాగే విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు అందరూ కూడా మహానుభావులు. వీరందరూ కూడా ఇచ్చేసి, అలా తనికెళ్ళ భరణి గారు, వీరందరూ మనకి వచ్చి పాల్గొని కొంతమంది 2 రోజులు 3 రోజులు కూడా ఉన్నటువంటి సంఘటన. చాలా సంతోషం. ఈ యొక్క తృప్తినిచ్చింది ఈ యొక్క పండుగ కోనసీమలో జిల్లా విడిన తర్వాత ఇంత పెద్ద పండుగ మనం చేసుకోవటం అన్నటువంటిది ముదాహమైనటువంటి విషయంగా నేను తెలియజేస్తూ, ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ కూడా శతద సహస్రద వారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ నమస్సుమాంజలితో జై హింద్. నమస్కారం.